సిద్దిపేటలో అంతే మంత్రి గడ్డం వివేక్కు చింతే. ఎస్, అసలే అది సిద్దిపేట జిల్లా గులాబీ పార్టీ కిల్లా. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవరొచ్చినా ప్రోటోకాల్ పాటించకుంటే రచ్చరచ్చే, పొలిటికల్గా చర్చే. సిద్దిపేటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. మంత్రి వివేక్ వెంకటస్వామి సభలో ప్రోటోకాల్ రచ్చరేగింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో పెట్టలేదని గులాబీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో కార్యక్రమంలో గందరగోళం నెలకొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు మంత్రి వివేక్. కార్యక్రమం కానివ్వండి, లబ్ధిదారులు అందరూ ఉన్నారు. ఉక్కండి, ఉక్కండి. అరే వాళ్ళకే నష్టమవుతుందయ్యా, మీరు ఉక్కండి. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని హరీష్ రావు కోరారు. సన్న బియ్యం పేరుతో నూకలు పంపిణీ చేయడం సరికాదన్నారు హరీష్ రావు. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. రేషన్ బియ్యం క్వాలిటీని పరిశీలిస్తామన్నారు మంత్రి వివేక్. మరోమారు ప్రోటోకాల్ సమస్య తలెత్తకుండా చూసుకుంటానన్నారు మంత్రి వివేక్.